ఇటు తల్లిదండ్రి ఇంట్లో ఉన్న సమయంలో మొత్తానికి తను బయట ఆడుకుంటున్న సమయంలో ఈ కామాంధుడే ఆ విషుల్లో మనకు కనిపిస్తున్న వ్యక్తి, ఇతను కూడా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తే. మొత్తానికైతే 6 ఏళ్ల చిన్నారికి ఇటు చాక్లెట్లు కొనిస్తాను అంటూ మొత్తానికి తన ఇంటి దగ్గర నుంచి కొంత దూరంగా తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజెస్ని వెరిఫై చేసి పోలీసులు ఈ కామాంధుడిని అయితే పట్టుకున్నారు. కానీ ఆ పాప ప్రాణాలని అప్పటికే ఆ కామాంధుడు ఆ పాపపై అఘాయిత్యం చేసి ఆమె ప్రాణాలను కూడా తీసేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఇలాంటి ఒక దురదృష్టవ సంఘటన అని చెప్పొచ్చు, ఒక హారిబుల్ ఇన్సిడెంట్, ఒక ట్రాజడీ ఇన్సిడెంట్. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎందుకు మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి? ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు కావచ్చు, ఎక్కడ ఇటు మన దేశంలో ఎక్కడ ఉన్న వ్యక్తులైనా కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్కి ఎందుకు పాల్పడుతున్నారు? వాళ్ళకి ఇటు లా మీద అంటే లా అండ్ ఆర్డర్ మీద ఇంత కూడా భయం లేదా? ఇటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు కానీ, గతంలో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు వాళ్ళకి వేసిన శిక్షలు కానీ, వీటన్నిటిపైన వీళ్ళకెందుకు అవగాహన లేక ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయా? ఒక 6 ఏళ్ల చిన్నారి పైన అఘాయిత్యం చేయడానికి అసలు మనసు ఎలా ఒప్పుద్ది? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. 6 ఏళ్ల పాప పైన ఇలాంటి ఒక ఘటనకి పాల్పడడానికి ఇలాంటి ఒక ఘటనకు పాల్పడ్డ ఆ వ్యక్తిని మరి మనిషి అనాలా మృగమనాలా తెలియట్లేదు, కానీ అలాంటి వ్యక్తులకి ఎలాంటి శిక్షలు వేయాలి? ప్రజలందరికీ దీనిపైన అవగాహన ఎందుకు కలగట్లేదు? ఒక చిన్నారి 6 సంవత్సరాల చిన్నారి పైన దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఒక హారిబుల్ ఇన్సిడెంట్, ఒక ట్రాజడీ ఇన్సిడెంట్ అని చెప్పొచ్చు. అలాంటి ఒక ఇన్సిడెంట్ హైదరాబాద్లోని నార్సింగి పరిసర ప్రాంతాల్లో చోటు